ఈరోజు చాలామంది పరలోకాన్ని కలిగించిన తండ్రిని, ఆ పరలోకాన్ని చూసి తన కుమారుడైన క్రీస్తువారు చాలా సంతోషించాడండి. ఆయన కలుగజేసిన మనుషులను చూసి, ఎవరు నా దగ్గరకు రావాలి? ఈ పరలోకమంతా నా పిల్లలతో నిండిపోవాలి. ఒక ఇంట్లో ఒక తండ్రి, ఒక తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పుడండి ఆ ఇల్లు చాలా సందడిగా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. అంత సందడిగా ఉండే ఆ ఇంటిని చూస్తున్నప్పుడు ఆ ఇంటికి మూల పురుషులైన తండ్రి, తల్లి చాలా సంతోషపడతారండి. మీరు గమనించండి. నిజంగా కోటాను కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు తన పిల్లలందరూ తన దగ్గరకు రావాలని ఆయన కోరుకున్నాడే. ఏ ఒక్కరూ ఆయన దగ్గరకు వెళ్ళటానికి ఇష్టం లేకుండా భక్తిపరులుగా కేవలం ముసుగు బ్రతుకుతున్నారు తప్ప, పరలోకానికి నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలనే ఆశతో ఏ ఒక్కరూ బ్రతకటం లేదండి. అది లోపించింది నిజమైన భక్తి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడు ఆ మహాలోకంలో సందడి సందడిగా ఉండాల్సిన లోకం నిశ్శబ్దంగా మారిపోతుంది. కేవలం కన్న ఆయన పిల్లలు భూమి మీద నుంచి నేరుగా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవాలనే ఆశతో ఉన్నారు తప్ప, ఆయన కలుగజేసిన ఆ పరలోకంలోనికి, ఆ పరలోకాన్ని చూసి ఎల్లప్పుడూ సంతోషిస్తున్న యేసువారి దగ్గరకు ఎవరు వెళ్ళడానికి ఇష్టం పట్టలేదు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం అందరం చాలా మంచి విషయాలు విన్నాం. ఇంకా మంచి విషయాలు తమ్ముడు విజయరాజు గతంలో మనకి ఒకరోజు లేఖనాల పరిశోధన జరిగినప్పుడు అనుకుంటాను, మనోహర్ ఇద్దరు కలిసి వచ్చారు. ఆ రోజంతా మరలా రెండో రోజు ఎక్స్టెండ్ చేసినట్టున్నాం. 2 రోజులు కూడా మన దగ్గర ఉండి దేవుని యొక్క అద్భుతమైన వాక్య సందేశాలు మనకు అందించారు. ప్రియులారా, మరలా వారి నోటి ద్వారా అనేకమైన మంచి మాటలు, దేవుని మాటలు వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన మాట్లాడే అంశం పరలోకం నిశ్శబ్దం అయిపోయిందా? పరలోకం నిశ్శబ్దమైందా? ప్రియమైన దేవుని వారలారా, సహోదరులు మన మధ్య ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వస్తుంటుండగా వారిని మనం అందరం కరతాళ ధ్వనులతో వారిని మనం ఆహ్వానిద్దాం. దయచేసి వారు వచ్చి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామకి ఈ రాత్రికాల సమయంలో వందనాలు తండ్రి. నీ పిల్లలమైన మేము నీ మహోన్నతమైన సంగతులను ఆలోచించడానికి సిద్ధపడుతున్నాం. మాకును కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. కూర్చున్నవారు నీ పిల్లలు, చెప్పబడుతున్న మాటలు నీ వేద గ్రంథంలోని మాటలు నీ పిల్లల మనస్సుకు అర్థమయ్యే విధంగా, వారి హృదయాల్లో మిమ్ములను గూర్చిన ఆలోచనలు రేకెత్తించే విధంగా నీ మాటలు చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, జరుగుతున్న ఈ కార్యక్రమాన్నంతటినీ జ్ఞానయుక్తంగా జరిగించుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తమ్ముడు కొంచెం బేస్ తగ్గించి ట్రిపుల్ పెడతాము. ప్రభునందు ప్రియ దేవుని వారలారా, క్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి అన్నయ్య ప్రభుదాస్ గారికి, అలాగే అన్నయ్య సురేష్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ పేరు పేరున నా శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, 2వ వర్తమానంగా ఈరోజు మనం ఆలోచన చేస్తున్నటువంటి పాఠం పరలోకం నిశ్శబ్దమయ్యిందా
అనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మనం వింటున్నాం గనుక మీ శరీర మనస్సులను దేవుని వాక్యం వైపు లగ్నం చేయాలని మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే మనం వింటున్నవి దేవుని మహోన్నతమైన జ్ఞానపు మాటలు. ఈ ప్రపంచంలో మనిషి దేవుని వాక్యానికి ఎక్కువ విలువను, ప్రాధాన్యతను ఇవ్వాలి. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీ మనస్సులను, శరీరాలను దేవుని వైపు లగ్నం చేయాలని కోరుకుంటున్నాను ప్రియులారా. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 160వ వచనాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. కీర్తనల అతిపెద్ద కీర్తన 119వ కీర్తన 160వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందరూ జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి అలా ఉన్నవో లేవో అని పరిశీలించాలని మీ అందరికీ తెలియచేస్తున్నాను ప్రియులారా. నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. సరిపోతుంది ప్రియులారా. నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యానికి సారాంశం ఉంది. మనం చదువుకుంటున్నటువంటి చదువుల్లో తెలుగు సబ్జెక్ట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ తెలుగు సబ్జెక్టులో పాఠ్యపుస్తకంలో ఏముంటుందంటే పద్య భాగము, గద్య భాగము, పద్య భాగము, గద్య భాగం. ఈ పద్య భాగంలో అన్ని పద్యాలు ఉంటాయి. పద్యం చదువుతున్నప్పుడు ఆ పద్యంలో ఉన్నటువంటి భావం మనకు అర్థం కాదు. అందుకే కింద దాని యొక్క సారాంశాన్ని రాస్తూ ఉంటారు. ఆ పద్యాన్ని చదివినంత మాత్రాన ఆ పద్యంలో కవి ఏదైతే చెప్పాలనుకున్నాడో అది మనకు అర్థం కాదు. కనుకనే గ్రాంథికంలో రాయబడిన దాన్ని కింద తెలుగులో చక్కగా సారాంశాన్ని రాస్తూ ఉంటాడు. ఈ సారాంశాన్ని చదివినప్పుడు ఆ పద్యంలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ పద్యంలో ఉన్నటువంటి నీతి, ఆ పద్యంలో కవి చెప్పాలనుకున్నటువంటి భావం మనకు అర్థమవుతుంది ప్రియులారా. అలాగే దేవుని వాక్యంలో కూడా సారాంశం ఉంది. ఆ సారాంశం తెలియనంత వరకు మనం బైబిల్ని ఎన్నిసార్లు చదివినా, ఎలా చదివినా మనకు అర్థం కాదు. కనుక ప్రియులారా, దేవుని వాక్య సారాంశం ఎలా ఉంటుందో, దేవుని వాక్యంలో ఎంత సారాంశం ఉంటుందో ఈరోజు ఈ పాఠం ద్వారా మనం చూద్దాం ప్రియులారా. మనం ఆలోచిస్తున్న పాఠం పేరేంటి? పరలోకం నిశ్శబ్దమయ్యిందా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూద్దాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంటున్నాడు. దేవుడు 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉందంట. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకి సంబంధించింది. కొంతమంది ప్రకటన గ్రంథం అనగానే జరిగిపోయిన విషయాల గురించి చెప్పిందని, ఇక దానిలో జరగవలసినటువంటి సందర్భం ఏదీ లేదని భావిస్తూ ఉంటారు. కానీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో మనిషికి ఏదైతే కావాలో అన్ని కాలాలకు సంబంధించిన మాటలు ఉన్నాయి ప్రియులారా. అంటే జరిగేవి, జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయే వాటిని గురించి కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు రాయించాడు ప్రియులారా. ఈ ప్రకటన గ్రంథం అనేది ఉపమానాలంకారంలో రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం అనేది ఉపమానాలంకారంలో రాయబడి ఉంది. అంటే ఒక వస్తువుని చూపించి దానికి సంబంధించినటువంటి మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ప్రకటన గ్రంథంలో రాయబడిన పేర్లను పేర్లగా తీసుకోకూడదు.
ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి నదులు, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ముద్రలు, ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి కొన్ని విషయాలు, వాటిని యథాలాపంగా మనం తీసుకోకూడదు. అంటే దేనినో ఒక దానిని ఉదాహరిస్తూ కొన్ని విశేషమైనటువంటి సంగతులను దేవుడు తెలియచేస్తున్నాడు గనుక అందులో రాయబడినటువంటి పేర్లను, ముద్రలను, సంఖ్యలను, వాటిని యథాలాపంగా మనం తీసుకోకూడదు. దేవుడు దేన్ని గురించి అయితే ఉపమానంగా వాటిని చెప్పాడో వాటి యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియులారా, జాగ్రత్తగా చూడండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడంట పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది అంటున్నాడు. ప్రియులారా, పరలోకం నిశ్శబ్దంగా ఉండటానికి పరలోకంలో ఏమైనా శబ్దాలు ఉంటాయా? ఆలోచించండి. పరలోకంలో ఏమైనా శబ్దాలు ఉంటాయా? ఆ శబ్దాలన్నీ ఆగిపోయి ఒక అరగంట సేపు నిశ్శబ్దం అయిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ అరగంట అంటే అరగంటగా మనం భావించకూడదు. కొంత సమయం. 1000 ఏండ్లు అనగానే 1000లాగా భావించకూడదు. అంటే ఎక్కువ కాలము అని అర్థం. అలాగే ఇక్కడ ఒక అరగంట సేపు పరలోకం నిశ్శబ్దం అయిపోయిందంటే పరలోకంలో ఏమైనా శబ్దాలు చేయబడతాయా? అసలు పరలోకంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినాలి, చక్కగా నోట్స్ రాసుకోవాలి, లేకపోతే మన హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి. ప్రియులారా, విని విడిచిపెట్టేయడం క్రైస్తవుని యొక్క లక్షణం కాదు. ఎందుకంటే ఇక్కడ చెబుతున్న ప్రతి మాట చాలా విలువైన మాట. ఇవి ముసలమ్మ ముచ్చట్లకు సంబంధించిన మాటలు కాదు. కనుక జాగ్రత్తగా వినండి, చక్కగా వ్రాసుకోండి. వ్రాయలేని వారు తమ హృదయంలో దేవుని వాక్యాల్ని ముద్రించుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూస్తున్నాం. ప్రియులారా, రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. చూడండి, పరలోకములో ఉన్నటువంటి సందర్భాన్ని గురించి చెబుతూ ఏమంటున్నాడంటే, అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడంట. ఆయన ఆసీనుడై ఉన్నటువంటి ఆ ప్రదేశములో ఎవరున్నారు? శరాపులు ఉన్నారు, అంటే దూతలు ఉన్నారు. ఈ దూతలు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు 6 రెక్కలు ఉన్నాయంట. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ఈ రెక్కలతో ఏం చేస్తున్నారంట? ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నాడంట. ఏమండి, 2 రెక్కలతో ముఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నాడు? ఎందుకంటే కన్న తండ్రి అయిన దేవుడు అక్కడ ఒక వెలుగుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ వెలుగుని చూడలేక 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? వాళ్ళు తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు. 2 తమ కాళ్ళను కప్పుకుంటున్నారు. 2 ఎగురుచూ ఉన్నారు. చూడండి, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల్ని గూర్చి చెప్తున్నారు. పరలోకంలో ఎంతమంది ఉంటారు దేవదూతలు? అమ్మా, పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉంటారు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వాటి లెక్క కోట్ల కొలదిగా ఉందంట.
పరలోకములో ఉన్నటువంటి దూతల లెక్క ఎంత ఉంది? కోట్ల కొలదిగా ఉంది. ఈ కోట్ల కొలదిగా ఉన్నటువంటి దూతలు ఏం చేస్తున్నాయంటే రెండిటితో తమ ముఖమును, రెండిటితో తమ కాళ్ళను కప్పుకునుచు, రెండిటితో ఎగురుచు ఏమంటున్నాయి? వారు ఇక్కడికి వచ్చేయండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఇప్పుడు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండిచున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి, ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి కోట్ల మంది దేవదూతలు ఏం చేస్తున్నారు అమ్మా? ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తుంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ గాన ప్రతిగానాలకి ఏం జరుగుతుంది చూడండి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండిపోతుంది. చూడండి, ఇప్పుడు పరలోకములో నిత్యము కోట్ల కొలది దేవదూతలు ఏం చేస్తున్నారంటే, పరలోకములో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి చూసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారండి. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ గాన ప్రతిగానాల వలన గడప కమ్ముల పునాదులు ఏమైపోతున్నాయంట? కదిలిపోతున్నాయన్నమాట. ఎందుకు? ఒకరికి కాదు, ఇద్దరు కాదు, కోట్ల కొలది దేవదూతలు ఏం చేస్తున్నాయి? నిత్యము గాన ప్రతిగానాలు చేస్తుంటే, వారు చేస్తున్నటువంటి ఆ గానానికి, ఆ శబ్దానికి గడప కమ్ముల పునాదులే కదిలిపోతున్నాయంట. చూడండి, అప్పుడప్పుడు వీధుల్లో శబ్దాలతో కూడినటువంటి పాటలు వేస్తూ వెళ్తుంటారు. ఈ మధ్య డీజే సౌండ్స్ వచ్చాయి. ఏం సౌండ్స్? డీజే సౌండ్స్. వీటిలో దుముకు 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 శబ్దం తప్ప పాట ఉండదు. మీరు చూసారో లేదు, పాత ఏమంటే ఒక 30 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం పాట ఉండేది, మ్యూజిక్ తక్కువ ఉండేది. అర్థంతో కూడిన పాటలు ఉండేవి, ఏమంటే మ్యూజిక్ తక్కువ ఉండేది. ఇప్పుడు చెవులు బద్దలాసిపోయే సౌండ్ ఉంటుంది కానీ దానిలో పాట ఉండదండి. ఆ శబ్దాలు వింటున్నప్పుడు నిజంగా మన గుండెల్ని ఏదో పిండేసినట్టుగా ఉంటుంది. శబ్దం భరించలేకపోతుంటాం. ఏమంటే వీధుల్లో వెళ్తున్నా కూడా మన ఇంట్లో ఉన్న సామాన్లు అదిరిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, స్టీల్ వస్తువులు, ఇనప వస్తువులు రీసౌండ్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ శబ్దానికి ఒక్కొక్కసారి పైనుంచి కిందకు కూడా పడిపోతాయి. అంటే ఎంత వోల్టేజ్తో, ఎంత శబ్దంతో ఆ శబ్దాలు వస్తున్నాయి చూడండి. పరలోకంలో కూడానంటండి నిరంతరం గాన ప్రతిగానాలే జరుగుతున్నాయి. మరి ఇంత గాన ప్రతిగానాలతో నిండిపోయినటువంటి పరలోకం ఒక అరగంట సేపు ఏమైపోయిందంట? నిశ్శబ్దమైపోయిందంటండి. ఏమండి, ఏం జరుగుంటుంది? ఏమండి, కొంతసేపు ఎందుకు నిశ్శబ్దం అయిపోయింది? ఏం జరిగిందని నిశ్శబ్దం అయిపోవాలి? ఆలోచించండి. శబ్దాలతో నిండిపోయినటువంటి పరలోకం, గాన ప్రతిగానాలతో హోరెత్తిపోతున్న పరలోకం, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు అంట ఏమైపోయిందంట? కొంతసేపు నిశ్శబ్దం అయిపోయిందంట. ఆలోచించండి, ఎందుకు నిశ్శబ్దం అయిపోయింది అన్నది మనం ఆలోచిద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయానికి వచ్చేయండి. మరలా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడిను. ఏమండి, దేనితో కలపడానికంట? పరిశుద్ధుల ప్రార్థనలందరితో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడిను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి
దేవుని సన్నిధికి చేరెను. చూడండి, ఇక్కడ మీరు చదివినటువంటి ఈ మాట మీకు ఏం అర్థమైందో తెలియదు, కానీ ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, సారాంశాన్ని మీకు చెప్తాను ప్రియులరా. ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉండే స్థలముగా ఏమి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు? ఇప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి మనం చక్కని చర్చి కట్టుకున్నాం. మరి పాత నిబంధన గ్రంథంలో ఏముండేది? గుడారం ఉండేవి. వాటిని ప్రత్యక్ష గుడారాలు అనేవారు. ఈ ప్రత్యక్ష గుడారాలు ఎలా ఉండేవంటే, ఒక గుడారం లాంటిది ఏర్పాటు చేసి బయట ఒక గంగాలం ఉండేది. ఈ గుడారంలోనికి ఎవరైనా ప్రవేశించేటప్పుడు బయట ఉన్నటువంటి గంగాలంలో ఉన్నటువంటి నీళ్లతో ఏం కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవాలి, తమ ముఖము కడుక్కోవాలి, ముక్కులను కూడా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. క్రిములు కీటకాలు ఏమీ లేకుండా కాళ్ళను చేతులను కడుక్కుని ప్రవేశించాలి. అలా ప్రవేశించేటప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో ముఖ్యంగా 2 భాగాలు ఉండేవి. ఏంటవి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏముండేవి? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముండేది? ఒక అడ్డు తెర ఉండేది. బాగా వినాలి. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డు తెర ఉండేది. పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి ఎవరికి అధికారం లేదు. సంవత్సరానికి ఒకసారి దేవుని యాజకుడు పరిశుద్ధుడుగా ఉంటేనే తప్ప అతడు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ పొరపాటు కూడా ఒక యాజకుడు వెళ్ళేటప్పుడు ఒకవేళ ఏదైనా పాపం చేసి గనక అతను లోపలికి వెళ్ళాడు అనుకోండి, అతన్ని తీసుకురావడానికి ఎవరైనా వెళ్తే వాడు చచ్చిపోయేవాడు. మరి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి చాలాసేపు వరకు రాలేదనుకోండి, ధూపం వేయడానికి లోపలికి వెళ్ళేవాడు. దేవుని యాజకుడు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళేవాడు చాలాసేపు అయిపోయింది అనుకోండి, రావట్లేదు అనుకో, మరి తీసుకువద్దామని ఎవరన్నా వెళ్తే వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. అందుకే వాళ్ళు నిలువుటు అంగీలు వేసుకున్న తర్వాత వాళ్ళ చుట్టూ ఏం కట్టుకునేవారు? తాడు కట్టుకునేవారు. ఇప్పుడు కూడా చాలామంది మనం చూస్తుంటాం కదా, చుట్టూ ఏముంటుంది? తాడు ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాటి కాలంలో ప్రత్యక్ష గుడారాల్లో నుంచి వచ్చినటువంటి నియమం. ఈ తాడు పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేంత వరకు, లోపలికి వెళ్ళేంత వరకు ఈ తాడు బయటే ఉంటుంది. చుట్టూ గంటలు లాంటి నిర్మాణాలు పెట్టుకునేవారు. ఎందుకంటే శబ్దాలు వినిపిస్తున్నాయనుకో, ఓహో దైవజనుడు లోపల బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. గంటల శబ్దం వినబడటం మానేసింది అనుకోండి, దాని అర్థం ఏంటి? వెళ్ళిన దైవజనుడు ఏదో పాపం చేశాడు, తప్పు చేసి లోపలికి వెళ్ళాడు కనుక ఏమైపోయాడు? చనిపోయాడు. చాలాసేపు శబ్దం రాకపోయేసరికి వీళ్ళు ఏం చేసేవారు? బయట ఉన్నటువంటి తాడును పట్టుకుని బయటికి లాగటమే. లోపలికి వెళ్ళి ఎత్తుకు రావడానికి, భుజం మీద మోసుకు రావడానికి అవకాశం లేదు కనుక ఆ తాడును పట్టి బయటికి లాగటమే. చూడండి, ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వస్తువులను గూర్చి మనం చూస్తే ప్రియులరా, పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఉండేది. ఒక చోట దీపస్తంభము, ఒక చోట బల్ల. ఆ బల్ల మీద సముఖపు రొట్టెలు ఉండేవి. ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? అక్కడ కరుణాపీఠము, మందసము ఉంటాయి. మందసంలో ఏముంటాయి? ఏమండి, మందసంలో ఏముంటాయి? ఎప్పుడు వినలేదా? మందసంలో ఏముంటుంది? మందసం అంటే ఏంటి? ఒక పెట్టె. ఆ మందసంలో ఏముంటుందంటే, ఏమండి, అహరోను గారి యొక్క చిగురించేటటువంటి అహరోను గారి చేతికర్ర. ఆ మందసంలో ఏముంటుంది? అహరోను గారి యొక్క చేతికర్ర. దాని యొక్క లక్షణం ఏంటి? చిగురించేటటువంటి లక్షణం. ఆ చేతికర్రను ఒకసారి ఇలా నేల మీద పాతారనుకోండి, అది చిగురించేదంట, బాదం కాయలు కాసేదంట. చూసారా?
కర్రని ఇలా నేల మీద పాతేసరికి ఆ కర్ర చిగురించేదంట. అందుకే చిగురించేటటువంటి అహరోను గారి చేతి కర్ర ఉండేది, మన్నాతో కూడినటువంటి పాత్ర ఉండేది, అలాగే నిబంధన పలకలు ఉండేవి. ఏముండేవి? నిబంధన పలకలు ఉండేవి. వీటన్నిటితో కూడినదే మందసం పెట్టే. దీని మీద కరుణాపీఠం ఉండేది. ఇది పవిత్రమైనటువంటి స్థలంలో ఉండేది. ఇప్పుడు దేవుని యాజకుడు బయట ఉన్నటువంటి ధూపవేదిక అనేది ఒకటి బయట ఉంటుంది. మందసం బయట ఏముంటుంది? ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదిక మీద ఏం చేస్తారంటే నిప్పులను రాచపెడతారు. ఈ ధూపవేదిక మీద ఏం చేస్తారు? నిప్పులను రాజబెడతారు. నిప్పులను రాజబెట్టిన తర్వాత దీనిని ఒక పాత్రలోనికి తీసుకుని, కనకనలాడుతున్నటువంటి పాత్రలోనికి తీసుకుని యాజకుడు లోపలికి వస్తాడు, పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఆ వేడి వేడి నిప్పుల మీద ఏం పోస్తాడు? ధూపద్రవ్యం పోస్తాడు. ఎప్పుడైతే వేడి వేడి ఆ నిప్పుల మీద ధూపద్రవ్యం వేశాడో మనోహరమైనటువంటి వాసనతో కూడినటువంటి పొగ వచ్చేది. ఈ పొగ పరిశుద్ధ స్థలాన్ని అంతటినీ నింపేసేది. పరిశుద్ధ స్థలాన్ని నింపివేసిన తరువాత నెమ్మదిగా మరలా ఎక్కడికి చొచ్చుకు వెళ్ళేది? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేది. పరిశుద్ధ స్థలంలో వేయబడినటువంటి ఈ ధూపం, ఈ ధూపద్రవ్యం, ఈ పొగ మనోహరమైనటువంటి సువాసననిస్తూ పరిశుద్ధ స్థలాన్ని నింపివేసిన తర్వాత ఎక్కడికి వచ్చేది? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేది. ఇలా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడాన్ని వీళ్ళు ఎలా భావించారంటే, వీళ్ళు ఏమని భావించారంటే, ఈ పొగని ఎందుకు వేసేవారంటే, ఈ పొగతో పాటు, ఈ ధూపద్రవ్యముతో పాటు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు కూడా పరిశుద్ధ స్థలము నుంచి ఎక్కడికి వెళ్ళేవి? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాయని యూదులు నమ్మేవారు. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఏమని నమ్మేవారంటే, ఎందుకు ధూపాలు వేసేవారంటే, ఇప్పటికీ చాలామంది ధూపాలు వేస్తారు తెలుసా? చాలామంది ధూపాలు వేస్తుంటారు. ఎందుకు వేస్తారు? ఈ ధూపం వేయడం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి, యూదులు చేసినటువంటి ఆచారం. వాళ్ళు ఈ పరిశుద్ధ స్థలంలో ధూపద్రవ్యాన్ని ఆ నిప్పుల మీద వేసిన వెంటనే మనోహరమైనటువంటి సువాసన అంతా పరిశుద్ధ స్థలాన్ని నిండిపోయేది. పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది. ధూపద్రవ్యం ఎలాగైతే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతుందో, పరిశుద్ధుల ప్రార్థనలు కూడా అలాగే దేవుని దగ్గరికి చేరతాయి అని నమ్మేవారు. చూడండి, అందుకే దావీదు గారు ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. నా ప్రార్థన నీ దగ్గరికి ఎలా వస్తుంది? ధూపము వలె అంటున్నాడు. అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎలా చేరుతాయని నమ్మేవారు? ధూపము వలె దేవుని దగ్గరికి చేరతాయి. నేను చేతులు ఎత్తడం సాయంకాలం నీకు నైవేద్యాన్ని సమర్పించడంతో సమానం అంటున్నాడు. అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, ధూపము ఎలాగైతే పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తుందో, అలాగే పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు కూడా ఎక్కడికి చేరతాయని నమ్మేవారు? దేవుని దగ్గరికి చేరతాయి అని నమ్మేవారు ప్రియులారా. అందుకే ధూపం వేస్తూ ఉండేవారు. ఈ ధూపంతో పాటు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు కూడా తండ్రి దగ్గరికి చేరతాయి. ఆయన మాకు తిరిగి ఆజ్ఞను మాకు అనుగ్రహిస్తాడు అని చెప్పి నమ్మేవారు ప్రియులారా. మంచిదే. ఏమండి, ఎవరైతే పరిశుద్ధులు ఈ భూమి మీద ఉన్నారో, ఈ పరిశుద్ధులు ప్రార్థన చేస్తే పరిశుద్ధుల యొక్క ప్రార్థనను దేవుడు వింటాడా వినడా? ఆలోచించండి. పరిశుద్ధులు దేవుని కోసం బ్రతికే వారి యొక్క ప్రార్థనలు దేవుడు వింటాడా వినడా? వింటాడు. ఈ భూమి మీద ఎవరైతే పరిశుద్ధంగా ఉండి దేవుని కోసం బ్రతుకుతున్నారో, అలా ప్రార్థన చేసే వారి యొక్క ప్రార్థన కూడా ధూపము వలె ఎక్కడికి చేరుతుందో తెలుసా ప్రియులరా? పరలోకానికి చేరుతుంది.
పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవుడు వారు చేస్తున్నటువంటి ప్రార్థనల మీద తన మనస్సు నుంచుతున్నాడు ప్రియులారా. ఇప్పుడు చూడండి, మరి పరలోకంలో ఎందుకు నిశ్శబ్దం అవుతుంది? ఎందుకు నిశ్శబ్దం అవుతుందో తెలుసా ప్రియులారా? నిత్యము గాన ప్రతిగానాలతో నిండిపోతున్న ఈ పరలోకాన్ని దేవుడు ఎందుకు నిశ్శబ్దం చేస్తున్నాడో తెలుసా? భూమి మీద ఉన్న తన పిల్లలు పరలోకంలో ఉన్న కన్న తండ్రి అయిన దేవునికి యథార్థవంతులుగా జీవిస్తున్నవారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నవారు పరలోకంలో ఉన్న కమ తండ్రి అయిన దేవునికి తమ ప్రార్థనలను విజ్ఞాపనలను ధూపము వలె వేస్తున్నారు ప్రియులారా. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలను దేవుడు ఆలకించడానికి పరలోకాన్నే నిశ్శబ్దం చేస్తున్నాడు. చూడండి, మనం ఇంట్లో మంచి సందడిలో ఉన్నాం, చక్కని సందడిలో తేలిపోతున్నాం. ఒక పక్క టీవీ చూస్తున్నాం, ఒక పక్క భార్య బిడ్డలతో అందరితో సంతోషంగా ఉన్నాం. సడన్గా ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి మనకు ఫోన్ చేశారు. ఇంపార్టెంట్ అయిన వ్యక్తి మనకు ఫోన్ చేయగానే మనం ఏమంటాం? ముందు ఎవ్వరు మాట్లాడకండి, చాలా విలువైన పరీక్షలు అత్యుత్తమమైన మార్కులు మీరు సాధిస్తారన్న. ఏమండి, అలా తీసుకెళ్ళినోడు 2-3 ఆగిపోయారు లాస్ట్ ఇయర్. మరి ప్రార్థన చేసిన పెన్న కదా, 7 hours నాన్ స్టాప్గా చేశారు కదా, మరి చదవకుండా వెళ్తే అలా పేపర్ మీద పెట్టగానే సర 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 వెళ్ళిపోవాలి. వెళ్ళిపోద్దా? అలాగైతే ఎవరు చదువుతారు చెప్పండి? డిఎస్సి పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు చదవక్కర్లొద్దు, ప్రార్థన చేసిన పెన్ ఇస్తాం, లేకపోతే వేరేది ఇస్తాం. మీరు అలా పెట్టగానే టకటక ఆప్షన్లు అన్నీ ఫిల్ అయిపోయి 100కి 100% మార్కులు వచ్చేస్తాయన్నారనుకోండి, ఎంత ఆనందం అండి! నిరుద్యోగులకి ఎంత చక్కగా ఉంటుందండి. ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా. ఆ రోజు దేవుని కుమారులు యథార్థంగా బ్రతికేవారు, నీతిగా బ్రతికేవారు దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడానికి పరలోకాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? నిశ్శబ్దం చేసేవాడు ప్రియులారు. మరొక మాట చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే. ఏమండి, ఏలియా ఎలాంటి వాడు అంటండి? మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఏమండి, ఏలియా ఏదో గిఫ్టెడ్ పర్సన్ కాదు, ఆయనలో ఏదో అతీతమైనటువంటి శక్తులు ఏమీ లేవు, మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే అని చెబుతూ ఏమంటున్నాడంటే, ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడలేదు. చూడండి, ఏలియా మనలాంటి మనస్తత్వం కలిగిన వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆసక్తితో తండ్రికి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం పడలేదంట? వర్షం పడలేదంటండి. ఆలోచించండి, వర్షం పడకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుందా? వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడుంది? వైజాగ్లో ఉంది కదండి. ఇప్పుడు ఏమైనా మారిందేమో తెలియదు. విశాఖపట్నంలో ఉన్న వాతావరణ పరిశోధన కేంద్రం వారు హెచ్చరిక, రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఏం పడతాయి? వడగండ్లు, వాన, వర్షము, తుఫర్లు, ఏమంటే ఇవి కురుస్తాయని చెప్తారు. అక్కడక్కడ అన్నప్పుడు ఎక్కడెక్కడో చెప్పరు. ఏమండి, ఎక్కడెక్కడో ఖచ్చితంగా చెప్పరు. అక్కడక్కడ అంటే ఎక్కడైనా కురవచ్చు. 2000 పట్టుకో, 2 ఏదో ఒకటి పని అవుతుంది. ఏమంటే వాళ్ళు అక్కడక్కడని చెప్తారు, కానీ ఎక్కడ పడుతుందో వాళ్ళకి సరిగా తెలియదు. ఇదిగో రాగల 24 గంటల్లో తుఫాను చెలరేగింది, ఇదిగో పలానా వైపుకు దూసుకొస్తుంది అంటాడు. దూసుకొస్తుందని చెప్పి మనం తట్టా బుట్ట అన్నీ సర్దేసి రెడీగా ఉంటాం. తుఫాను వస్తే ఏమైపోతామని చెప్పి తుఫాను పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోతుంటాం. అధికారులు అందరూ తరలిస్తూ ఉంటారు, పాపం కష్టపడి తీసుకెళ్ళి పునరావాస కేంద్రాల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఎప్పుడు వస్తుందా అని మనం అలా ఎదురు చూస్తుంటే వాళ్ళు సావకాశంగా ఏం మాట చెప్తాడు తెలుసా? ఈ తుఫాను తన దిశను మార్చుకుని ఇలాగా వెళ్ళిపోయింది అంటారు. మరి ఇలా వస్తుందని చెప్పావు, ఇలా వచ్చేస్తుందని చెప్పావు, మీరు రెడీ అయిపోమన్నావు, వస్తువులన్నీ
సామాన్లన్నీ బుట్టలో పెట్టేసుకున్నాం, తట్టలో పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాం. మరి రాలేదే అంటే దిశ మార్చుకుంది, నన్నేం చేయమంటావు? ఆలోచించండి. అంటే ప్రకృతిని మేము ఏమైనా శాసించగలమా అంటారు. మరి ఏలియా గారు ఆసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. ప్రియులారా, నిజంగా ఎంత పరిశుద్ధుడిగా ఉంటే, ఎంత నీతిమంతుడిగా ఉంటే వర్షం కురవకూడదని ప్రార్థన చేస్తే దేవుడు ఆపేశాడు చూడండి. ప్రార్థన చేసే ముందు ఎంత నీతిమంతుడిగా, ఎంత యథార్థవర్తనుడిగా ఉన్నాడో, ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో, 3.5 సంవత్సరాల తర్వాత మరలా అదే వ్యక్తి మరలా ప్రార్థన చేస్తే ఆకాశము మరలా వర్షించింది అంటున్నాడు చూడండి. అంటే 3.5 సంవత్సరాల తరువాత కూడా అదే ఆసక్తితో ఉన్నాడు, అదే యథార్థతతో ఉన్నాడు, అదే భక్తితో ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. భూమి మీద ఉన్న ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆకాశం వర్షించకుండా ఆగిపోతుందా? అవును. తన పిల్లలు యథార్థవంతులుగా అడిగితే పరలోకములో ఉన్న దేవుడు వాటిని ఏం చేయగలడు? అవసరమైతే ప్రకృతిని కూడా ఏం చేశాడు? స్తంభింపజేసే పరిస్థితి. ప్రియులారా, మరి ఈరోజు మనకు అది లేదే. ఆలోచించండి. ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి మనం ప్రార్థనలు చేస్తున్న ఆపగలమా? ఆ శక్తి మనలో లేదు ప్రియులారా, ఆ విధానం మనలో లేదు. కారణం, మనం రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతున్నాం, లోకానికి దగ్గర అయిపోతున్నాం. లోకానికి దగ్గరయ్యే కొద్దీ దేవునికి ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. ప్రియులారా, లోకానికి దగ్గరయ్యే మనం దేవునికి దూరమయ్యే మన మాటను దేవుడు ఆలకించడు. నువ్వు చెబుతున్న మాటను బట్టి నీ మాటను వినవలసిన అవసరం దేవునికి లేదు. నువ్వు మాట్లాడితే నీ మొరను ఆలకించడానికి పరలోకాన్ని నిశ్శబ్దం చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ప్రియులారా, నిజంగానండి, వాళ్ళు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించారో చూడండి. వాళ్ళు ప్రార్థిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేశారో మరొక మాటను మీకు చూపిందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చదువుకుందాం. ప్రియులారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. హిజ్కియా గారికి ఏ రోగం వచ్చిందంటండి? మరణకరమైన రోగం. మరణకరమైన రోగం అంటే అమ్మా, మరణకరమైన రోగం అంటే ఇక ఆ రోగం వస్తే మరణమే తప్ప ఇక బ్రతికే అవకాశం లేదు ఈ భూమి మీద. కొన్ని రోగాలు మన శరీరంలోనికి ప్రవేశించి అనుకోండి, నెమ్మదిగా తన కార్యక్రమాన్ని చేయడం మొదలు పెడతాయండి. అవి నెమ్మదిగా పెరుగుతూ ఏం చేస్తుంటాయంటే, మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి చూసారా, వీటిని ఏం చేస్తుంటాయి? పాడు చేస్తూ ఉంటాయి. మనం అందరం చూస్తుంటాం. క్యాన్సర్ అనే పేరు మీరు విన్నారు. మా నాన్నగారు కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు ఇప్పటికీ. ఈ క్యాన్సర్ అనే ఈ పేరు విన్న తరువాత ఇది శరీరంలో ఎక్కడో జీర్ణాశయములో, లేదా ఎక్కడో నోటిలో, లేదా ఎక్కడో బ్రెస్ట్లో, ఏమంటే ఎక్కడో ఒక చోట రక్తములో, ఎక్కడో ఒక చోట చిన్న కణంగా ప్రారంభమవుతుంది. ఇలా చిన్న కణంగా ప్రారంభమైంది. ఇది నెమ్మదిగా పెరుగుతూ కణాల గుంపుగా మారిపోతూ ఉంటుంది, రక్తపు గడ్డలుగా మారిపోతుంటుంది. ఏ అవయవంలో అయితే పెరిగిందో ఆ అవయవం అంతా పాడైపోతుంటుంది. మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇది? ఎప్పుడు తెలుస్తుంది? క్యాన్సర్ బారిన పడ్డామన్న సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు సెకండ్ స్టేజ్కో థర్డ్ స్టేజ్కో వచ్చినప్పుడు తెలుస్తుంది. మొదటి స్టేజ్లో మనకి తెలియదు. సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, 3వ దశలోనికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? ఏమండి, మీరు 3వ స్టేజ్లోకి వచ్చేసారు. ఇక ఆపరేషన్ చేసినా, కీమోథెరపీ చేసినా, రేడియేషన్ పెట్టినా అది కష్టం. ఇక బ్రతికినంత కాలం బ్రతికి చనిపోవాలి. ఇది ఏ రకమైన వ్యాధి? మరణకరమైన రోగం. హిజ్కియా గారికి కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. మంచాన పడిపోయాడంట. మంచాన పడిపోయి బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఏం పంపించాడు? కబురు పంపించాడు. ఏమని కబురు పంపించాడు? ప్రవక్తయు
ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. చూడండి, ఆమోజు కుమారుడైనటువంటి యెషయా గారు వచ్చి ఏమని చెప్తున్నాడు? నీవు బ్రతకవు. ఏమండి, ఈ వార్త ఎవరికి చెప్పాలి? చావు కబురు ఎవరికి చెప్పాలండి? హాస్పిటల్లో మనం బెడ్ మీద ఉన్నాం, సీరియస్గా ఉన్నాం, మన పరిస్థితి బాగోలేదన్న సంగతి డాక్టర్ ఎవరికి చెప్తారు? రోగిక? మంచం మీద ఉన్నటువంటి రోగికి చెప్తారు, బంధువులకు చెప్తారా? ఏమండి, రోగికి ఎందుకు చెప్పకూడదు? అలా మాట చెప్పిన వెంటనే టక్కనే చచ్చిపోతాడు వాడు. ఎందుకో తెలుసా? నీవు బ్రతకవు అని చెప్పిన మాట వైద్యుడు నోటి వెంట వింటే అప్పటి నుంచే క్షీణించిపోయి చచ్చిపోతాడు. కానీ డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? నీకేం పర్వాలేదు, నేనున్నాను, నిన్ను బ్రతికించడానికి నేనున్నాను అనగానే చనిపోయే మనకు కూడా ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఏమీ కాదంట, డాక్టర్ గారు చెప్పారంట, నేను బ్రతుకుతానంట. ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో వస్తుందండి. అంతేగాని రాగానే సుఖం లేదు, ఇక నువ్వు అంకీలు లెక్క పెట్టుకోవటమే అన్నాడు అనుకోండి. ఆలోచించండి, మన స్థితి ఏమైపోద్ది? ఏమండి, ఈయన యెషయా గారు రాగానే ఎవరికి చెప్తున్నాడు అంటే కబురు? ఎవరికి చెప్తున్నాడు? మంచం మీద మరణకరమైన రోగంతో కొట్టుమిట్టాడుతున్న వాడితో ఏమంటున్నాడంటే, ఇదిగో నీకు మరణకాలం సంభవించింది, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఎలా చక్కబెట్టుకోవాలి? ఏ వస్తువులు ఎక్కడున్నాయో బట్టలన్నీ మడత పెట్టి ఎక్కడున్నాయి అక్కడ చక్కగా బీరువాలో ఉన్న బట్టలు బీరువాలో, కింద పడున్న వస్తువులన్నీ చక్కబెట్టుకోవటమా? ఇంటిని చక్కబెట్టుకోవటం అంటే ఏ ఇంటిని చక్కబెట్టుకోవాలి? నీ దేహం అనే ఇంటిని చక్కబెట్టుకో అబ్బాయి. ఎందుకంటే కొద్ది రోజుల్లో నీ దేహం నుంచి ఆత్మని ఏం చేస్తాడు? దేవుడు వేరు చేస్తాడు. కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? పెద్దవాడిని పిలుస్తాం, చిన్నవాడిని పిలుస్తాం, కూతుర్ని పిలుస్తాం. మరి నేను వెళ్ళిపోతాను కనుక అక్కడున్న భూమి నీకు, ఇక్కడున్న ఇల్లు నీకు, అక్కడున్న షాపింగ్ కాంప్లెక్స్ చెల్లికి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆస్తుల కోసం కొట్టుకోవద్దు, పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, చెల్లికి ఇది, మీరు ఎవరు కొట్టుకోవద్దని ఏం చేస్తుంటాం మనం? అప్పగింతలు అప్పగించేస్తుంటామండి. అలాగే ఈయన కూడా అప్పగింతలు అప్పగించమని చెప్తున్నాడా? లేదు, నువ్వు చనిపోతున్నావు, దేవుడు నిన్ను తీసేస్తున్నాడు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడండి. నిజంగా మరణం శయ్య మీద పడున్నటువంటి ఏ వ్యక్తి అయినా ఈ మాట వింటే ఎంత బాధపడతాడో ఆలోచించండి ప్రియులారా. మరణశయ్య మీద పడుకుని ఉన్న ఏ వ్యక్తిని ఈ మాట వింటే ఎంత బాధపడతాడు? హిజ్కియా గారు కూడా విన్నాడు. విన్న వెంటనే ఏం చేశాడో తెలుసండి? ఏమండి, ఒక్కసారి తన ముఖాన్ని అలా గోడవైపుకు తిప్పుకున్నాడండి. గోడవైపుకు తిప్పుకుని ఏమంటున్నాడు? యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎలా ప్రవర్తించానో, ఎలా బ్రతికానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితునో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అంటున్నాడు. చూడండి, నిజంగా ఏమడిగాడండి, ఏమడిగాడు చూడండి, ఎలా అడిగాడో చూడండి. ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు, ఎప్పుడైనా నీకు బాధ వచ్చినప్పుడు, భయంకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు ఎప్పుడైనా నీవు నేను ఇలా అడగగలమా? చెప్పండి. నిజంగా మనమే గనక ఇలా అడిగామనుకోండి, తండ్రి నేను నీ ఎదుట ఎలా ప్రవర్తించానో, ఎలా జీవించానో, నీ ఎదుట నేను ఎలా బ్రతికానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అని నాలాంటి వాడు అన్నాడు అనుకోండి, ఒక్కసారి నిజంగా దేవుడు వెనక్కి టెంగ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాడని మన బ్రతుకంతా ఎలా ఉంటుందో తెలుసండి? దరిద్రం, కంపు, దుర్మార్గం, భయంకరమైన పనులే. మరి అలాంటి మనం ఒక్కసారి నీ ఎడల నేను ఎలా ప్రవర్తించానో నా పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి అని అనగలమా? హిజ్కియా అన్నాడంటే ఏమండి, అతను జీవించిన జీవితం అలాంటిది. మరి మనం చెప్పగలమా? తండ్రి నేను ఎంత మంచిగా బ్రతికాను, ఎంత ఉన్నతంగా బ్రతికాను, ఎంత చందానీకేశాను, చర్చి కట్టినప్పుడు ఎంత పని చేశాను, ఎంత సిమెంట్ కలిపాను, ఎన్ని ఇటుకలు అందించాను, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవయ్యా అండ్ ఆలోచన. ఇది కాదండి, నీ ఎడల నేను ఎలా ప్రవర్తించాను, నీ ఎదుట నేను ఎలా బ్రతికాను, దయతో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమన్నాడండి. అంతేగాని తండ్రి నన్ను చంపేస్తావా, నా పిల్లం ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, ఏమంటే నా పరిస్థితి ఏమైపోవాలి,
అని ఈ రకంగా ప్రార్థన చేయలేదు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించాను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవయ్యా అన్నాడు. నిజంగా దేవుడు నిజంగా అతని యొక్క జీవితాన్ని ఒక్కసారి చూశాడు. దేవుని ఎదుట అతను జీవించిన జీవితం చాలా బాగుంది. వెంటనే ఈ కబురు చెప్పి బయటికి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి ఇంకా గడప దాటలేదు. వెంటనే తండ్రి దగ్గర నుంచి ఏమొచ్చింది? మరలా రిప్లై వచ్చేసింది. వెంటనే రిప్లై ఎస్ఐ గారికి రాగానే మరలా తిరిగి వచ్చి ఏమని కబురు చెప్తున్నాడు? కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను కనుక ఇంకొక 15 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతకడానికి నీకేమిచ్చాను? ఆయుష్నిచ్చాడు. ఏం చూసిచ్చాడు? గత జీవితాన్ని చూశాడు గనుక ఆ జీవితంలో కొద్దో గొప్పో దేవుని కోసం బ్రతికాడు గనుక. మరి మనమేం బ్రతికమండి? నిజంగా మన ఫ్లాష్ బ్యాక్లన్నీ ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటాయి? చాలా భయంకరంగా ఉంటాయి. మనం నిజాయితీగా దేవుణ్ణి అడగలేం పరిస్థితి. కానీ హిజ్కియా అడిగాడు. 12 సంవత్సరాలు అతని ఆయుష్కాలాన్ని దేవుడు పెంచాడు ప్రియులారా. వెంటనే అడిగిన వెంటనే పరలోకం నుండి ఏమొచ్చేసింది? రిప్లై వచ్చేసింది. చూడండి, నిజంగా హిజ్కియా గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకుని ప్రార్థన చేస్తే, నిజంగా హిజ్కియా లాంటి వాడు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి పరలోకాన్ని సహితం ఏం చేస్తాడు? నిశ్శబ్దం చేస్తాడు. ఎందుకు నిశ్శబ్దం చేస్తున్నాడు? భూమి మీద నా కుమారుడు మరణశయ్య మీద నుంచి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థనను నేను వినాలి. విన్న తరువాత వెంటనే అతనికి సమాధానాన్ని ఇవ్వాలి. మనము ప్రార్థన చేస్తున్నాం, తెల్లవారే లోపు నేను ధనవంతుని అయిపోవాలి, వారం రోజుల్లోపు నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని అయిపోవాలి, ఈ సంవత్సరానికల్లా నేను కోటీశ్వరుని అయిపోవాలి. ఏంటండి? ఏమంటే నిజంగా ఇలాగే ప్రార్థన చేస్తే ఆయన వింటాడా ఏంటి? నువ్వు చేసే ఈ ప్రార్థన కోసమా పరలోకాన్ని నిశ్శబ్దం చేసేయాలా? ఏమంటే ఏం ప్రార్థనలు చేస్తూ ఉంటారండి. ఏమంటే తల్లి ప్రార్థన చేస్తుంటుంది, పెద్దోడు బాగున్నాడు, చిన్నోడు బాగున్నాడు, మధ్యోడు బాగున్నాడు, అందరికి ఉద్యోగాలు ఉన్నాయి, ఈ చిన్నోడే దేనికి పనికి రాకుండా పనికిమాలులా ఉన్నాడు, తండ్రి వీడిని బాగు చేసి నీ సేవకు వాడుకో తండ్రి. ఏంటంట? అందరికీ మంచిగా ఉన్నారంట, ఈ చిన్నోడే బాగలేదంట. వీడిని బాగు చేసే బాధ్యత కూడా ఎవరిది? నీదే. నువ్వు బాగు చేసుకుని ఆయన్నే నీ పనికి వాడుకో. అంతేగాని వీడు బాగుపడ్డు, వీడు మారడు, దేవుని పనికి రాడు. చూడండి ఎంత చక్కగా. అప్పుడు ఓహో ఈ పని అంతా నేనే చేసుకోవాలన్నమాట. ఏమంటే వీడిని కూడా నేనేం చేయాలి? నేనే బాగు చేసుకుని నా పనికి నేనే ఉపయోగించుకోవాలి. చూడండి ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాం ప్రియులరా. ఆలోచించండి. ఇలాంటి ప్రార్థనలు విన్న దేవుడు ఏమైపోవాలో చెప్పండి. దేవుడు ఏమైపోవాలి? ఎలాంటి పరిస్థితికి